H1B దరఖాస్తుదారులకు అమెరికా షాక్ ఇచ్చింది. స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లు 2027లోకి మారాయి. కొత్త ఇంటర్వ్యూల స్లాట్స్కు కొరత ఏర్పడడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వేలాది మంది వృత్తి నిపుణులు భారత్లోని చిక్కుకుపోయే పరిస్థితి నెలకొంది. మరికొందరు ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తింది. భారత్లోని అమెరికా కాన్సులేట్స్లో బ్యాక్లాగులు భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027లోకి మారాయి. వాస్తవానికి డిసెంబర్ 2025లో వీటిల్లో తొలిసారి జాప్యం చోటు చేసుకుంది. అప్పుడు ఇంటర్వ్యూలను మార్చి 2026కు మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ తేదీలు అక్టోబర్కు, ఇప్పుడు 2027కు మారినట్లుగా కథనాలు వస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్స్ లేవు. దీంతో ప్రస్తుతం ఉన్న అపాయింట్మెంట్స్ను అధికారులు 18 నెలల తర్వాతకు మార్చాల్సి వచ్చింది. ఫలితంగా 2027 సంవత్సరం మధ్యలోకి అవి చేరాయి. 2027 వరకు ఎటువంటి రెగ్యులర్ అపాయింట్మెంట్లు లేవని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే స్టాంపింగ్ కోసం భారత్కు వచ్చిన వారికి కూడా ఇంటర్వ్యూలు రద్దయినట్లుగా చెప్పారు. జనవరి, ఫిబ్రవరిలో అపాయింట్మెంట్లు ఉన్న వారికి కూడా వాటిలో మార్పులు చేసి ఏడాది తర్వాత డేట్స్ కేటాయిస్తూ ఈమెయిల్స్ వచ్చాయి. ఇప్పటికే వీసా స్టాంపింగ్ కోసం భారత్కు చేరుకున్న వేలాది మంది వృత్తి నిపుణులు తిరిగి అమెరికా వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. వీరిలో కొందరికి భార్య, పిల్లలు అమెరికాలో ఉండగా తల్లిదండ్రులు భారత్లో ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్టులు, హౌసింగ్ అగ్రిమెంట్స్లో సమస్యలు తలెత్తుతున్నాయి. వీసా గడువు ముగిసిన చాలా మంది ఉద్యోగులకు వారి సంస్థల యజమానులు పొడిగింపులను కూడా ఇవ్వడం లేదు. దీనికి తోడు $1,00,000 ఫీజు ఉండడంతో కొత్త H1B వీసాల కోసం కంపెనీలు దరఖాస్తులు చేయడం లేదు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న వృత్తి నిపుణులు వీసా స్టాంపింగ్ కోసం తిరిగి భారత్కు వెళ్లవద్దని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సూచిస్తున్నారు.